హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకొంతమంది బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్స్, సిల్క్ థ్రెడ్, 3 mm బంచ్ బీడ్స్, కట్ బీడ్స్, 4 mm పర్ల్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, యాంకర్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తాము. ఫస్ట్ నేను ఇక్కడ లోపల సైడ్ బార్డర్కి జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. తర్వాత పైన వేసుకున్న ఈ లీవ్స్కి కూడా మనం బార్డర్ లాగా చైన్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని లీవ్స్కి మనం చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి లోపల నేను సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా అన్ని లీవ్స్ని లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక 4 mm పర్ కట్ బీడ్ని 3 times స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 4 mm పర్ కట్ బీడ్. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో ఒక లైన్ 3 mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బార్డర్లో మనం సింపుల్ లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. లీవ్స్కి ఏదైతే థ్రెడ్ కలర్ యూజ్ చేసామో అదే థ్రెడ్తో ఇక్కడ బార్డర్లో సింపుల్ లోడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి చైన్ స్టిచ్ జెరీ థ్రెడ్తో వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ ఎల్లో కలర్ తీసుకుని ఈ బుటీ బుటీ వర్క్కి మధ్య మధ్యలో మనం 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోయి మొత్తం స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.